ఈ వీడియోలో మనము యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి చూద్దాము. ఏ సెంటెన్స్ అయినా మనము 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండోది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఫస్ట్ అయితే మనము ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. యాపిల్ ఈజ్ ఈటెన్ బై హర్. అదే యాక్టివ్ వాయిస్ అయితే షీ ఈట్స్ యాపిల్. యాక్టివ్ వాయిస్కి పాసివ్ వాయిస్కి తేడా గమనించినట్టయితే ఫస్ట్ మనము యాక్టివ్ వాయిస్లో షీ అనేది ముందుగా తీసుకున్నాము, అంటే సబ్జెక్ట్ని ముందుగా తీసుకున్నాం అనమాట. అదే ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి యాపిల్ని ఎక్కువగా ఫోకస్ చేసాము, అంటే ఆబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేసాము. సరే అయితే మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏ పిక్చర్ ఈజ్ పెయింటెడ్ బై హర్. డిన్నర్ ఈజ్ కుక్డ్ బై ద చెఫ్. ఇక్కడ మనము సబ్జెక్ట్ అయితే లాస్ట్లో చూస్తాము, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్లో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఈజ్ పెయింటెడ్ అదైతే యాక్షన్ అంటే వర్బ్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వాయిస్. ఇక్కడ చూడండి, హీ కిక్స్ ద బాల్. హీ అనేది సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది, హీ షీ అట్లాంటిది ఏదైనా కానీ. ఇంకొకటి ఏంటంటే షీ పెయింట్స్ ఎ పిక్చర్. ద చెఫ్ కుక్స్ ద డిన్నర్. ద డాగ్ క్యాచెస్ ద ఫిష్. పైన గ్రామర్ సరిగ్గా చూసినట్టుంటే యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఇక్కడ షీ, పెయింట్స్ అనేది వర్బ్, పిక్చర్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే యాక్టివ్ వాయిస్, దీనికి రివర్స్లో ఉంటే ప్యాసివ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.